హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లపై రేవంత్ సర్కార్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే ఈ నెల 15వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,25,000 కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే ఈ నెల 15వ తారీఖు నుండి ముందుగా ఏ కేటగిరీ వాళ్లకు పెన్షన్లను శాంక్షన్ చేయబోతున్నారు, అలాగే మీకు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులను ఎలా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నెల 15వ తారీఖు నుండి శాంక్షన్ చేసినటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను ఏ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు, అలాగే కొత్తవారి అంటే ఏ కేటగిరీ వాళ్ళ నుండి పెన్షన్లకు కొత్త దరఖాస్తులను తీసుకోబోతున్నారు, పెన్షన్ శాంక్షన్ చేసినటువంటి లబ్ధిదారులకు ఏ విధానంలో పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, ఏ కేటగిరీ వాళ్ళకు ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు, ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్ని చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి గైస్, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నా, తప్పకుండా విజిట్ చేయండి మర్చిపోకుండా. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తారీఖు నుండి 2,25,000 కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇందుకు గాను మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ను ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్ల దరఖాస్తుల విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని కూడా సమాచారం అన్నమాట. కొత్త జాబితాలోకి వచ్చినటువంటి వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్లు అందనున్నట్లు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా అర్హులై ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అర్హుల జాబితాలో చేరుస్తారు. ఈ విధంగా ఎవరైతే కొత్తగా అర్హుల జాబితాలో చేర్చుంటారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అంటూ ఉన్నారు. ఓకేనా. వాస్తవానికి తలేసిమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులను ప్రభుత్వము 21 రకాల వ్యాధుల జాబితాలో చేర్చింది. దాంతో ఈ కేటగిరీలోని కొంతమందికి ఇప్పటికే పెన్షన్లు అయ్యేటువంటివి అందుతున్నాయని అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నారు. వారు కాకుండా తలేసిమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి బాధితులకు 1,599 మంది సెర్ఫ్లో నమోదై ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. వారితో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ వచ్చారు. ఇక కొత్తగా గుర్తించినటువంటి వితంతువులు 2,03,000 మంది ఉన్నట్లు అంచనా అన్నమాట. అంటే ఈ సికిల్ సెల్ ఎనిమిసియా అలాగే తలేసిమియా ఈ వ్యాధులకు సంబంధించినటువంటి బాధితులు 1,599 మంది సెర్ఫ్లో నమోదైన వారు ఉన్నారన్నమాట ప్రస్తుతానికి. అలాగే 2,03,000 మంది వితంతువులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే అంచనా వేస్తూ ఉంది. ఓకేనా. సో అదే కోవలో చేనేత కార్మికులు ఒక 3,000 మంది, గీత కార్మికులు 4,000 మంది, దివ్యాంగులు 1,22,000 మంది, అలాగే 65 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 1,00,000 మంది, 57 నుంచి 64 ఏళ్ల వాళ్ళు 4,00,000 మంది అయితే ఉన్నారట. వీరిలో అర్హులు ఎంతమంది అన్న విషయాన్ని ప్రభుత్వము 360 డిగ్రీల సాఫ్ట్వేర్లో పరిశీలించనున్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. సో అయితే అన్ని కేటగిరీల్లో కలిపి మొదటి దఫలో 2,25,000 మందికి కొత్త పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల లైవ్ అథెంటికేషన్ ద్వారా కొన్ని పెన్షన్లను తొలగించారు. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఓకేనా. సో అయితే వీటికి సంబంధించి మనకు
వాటి స్థానంలోనూ మరికొన్ని కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నారన్నమాట. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రకాల కేటగిరీల్లో దాదాపుగా 41,06,552 మందికి పెన్షన్లను ఇస్తూ ఉంది. వీరందరికీ కలిపి నెలకు అంటే జూలై నెలలో ఇచ్చిన పెన్షన్ లెక్క ప్రకారం దాదాపుగా 922.17 కోట్ల రూపాయలు అనేది అయితే ఖర్చు అవుతుందట. అంటే ఏడాదికి దాదాపుగా మనకు 11,066 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు కొత్తగా మంజూరు చేయనున్నటువంటి పెన్షన్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు అదనపు భారం అనేది పడేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ 2,25,000 మందికి పెన్షన్లను కనుక పంపిణీ చేసినట్లయితే దానికి బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకేనా. సో ఒకసారి మీకు ప్రస్తుతము రాష్ట్రంలో పెన్షన్ అందుతున్నటువంటి వారి జాబితా ఓకేనా ఎంత ఉన్నారు, వాళ్ళకి ఎంత వ్యయం అవుతుంది నెలకు సంబంధించి అంటే వితంతువులు 14,74,411 మంది ఉన్నారు. వాళ్ళకి నెలకి 297 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వృద్ధులు వచ్చేసి 14,31,814 మంది ఉన్నారు. వీళ్ళకి ప్రతి నెల కూడా 288 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దివ్యాంగులు ఎంతమంది ఉన్నారంటే 4,71,430 మంది అయితే ఉన్నారట. వీళ్ళకి 189 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి. ఒంటరి మహిళలు 138,106 మంది. వీళ్ళకి ప్రతి నెల కూడా 27 కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. గీత కార్మికులు 59,611 వీళ్ళకి 12 కోట్లు. హెచ్ఐవి ఏఆర్టీ బాధితులు 46,646 వీళ్ళకి 9 కోట్లు ఖర్చు అవుతుంది. చేనేత కార్మికులు 33,887 వీళ్ళకి 6 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ఫైలేరియా పేషెంట్లు వచ్చేసి 16,922 మంది ఉంటే వీళ్ళకి 3 కోట్ల వరకు దాదాపుగా ఖర్చు చేస్తున్నారట నెలకి. అలాగే డయాలసిస్ పేషెంట్లు 9,808 మంది అయితే ఉన్నారట. వీళ్ళకి 1,98,00,000 అయితే ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు. అలాగే బీడీ టేకేదారులు వీళ్ళు 3,749 మంది అయితే ఉన్నారట. వీళ్ళకి 76 లక్షలు ప్రతి నెల. మొత్తంగా 41,06,552 మంది ఉండగా 9,222 కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. ఓకేనా. సో వీళ్ళకి ఇప్పుడు కొంచెం కొన్ని యాడ్ అవుతాయి. అంటే దాదాపుగా 2,25,000 మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. అప్పుడు కొంచెం బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టే మనకు బడ్జెట్ను ఏర్పాటు చేసింది. 500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈ నెల 15వ తారీఖు నుండి మరొక 2,25,000 మంది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నారు. కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నట్లు చెప్తూ ఉన్నారండి వివిధ కేటగిరీల వారికి సంబంధించి. ఓకేనా. సో ముందు రోజుల్లో మనకు దీనికి సంబంధించి ఖచ్చితంగా యూజ్ఫుల్ అయ్యే అప్డేట్స్ వస్తాయి. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.